హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీస్ ఏంటో చూసేయండి. బొబ్బట్లు. నార్మల్ బొబ్బట్లు కాదండి ఇవి. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడే మనం ఎంతమందికైనా ఎన్నైనా ఇట్టాగే చేసేయొచ్చు. అంటే మనం ముందుగానే ఎంతో ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతో సాఫ్ట్‌గా, షైనీగా మనం నెక్స్ట్ డే కూడా అంతే రుచిగా, అంతే సాఫ్ట్‌గా ఉండేలాగా చేసుకోవచ్చు. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. 1 కప్ మైదా పిండికి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు తీసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ నేను చూపిస్తున్నట్టు చక్కగా ఒత్తుకుంటూ కలిపేసుకోండి. ఈ పిండిని మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తూ ఎంతసేపు కలిపితే అంత బాగా ఉంటది పిండి. సో, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఆ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇక్కడ ఈ చిన్ని హ్యాండ్ ఎవరిదనుకుంటున్నారు? మిక్కీ హెల్ప్ చేస్తాడంట నాకు. ఇంక వాడి ముందు పనులు చేస్తే ఇట్లాగే ఉంటది మరి. సో, నేను చూపిస్తున్నట్టు పిండంతా చక్కగా కలిపేసుకోండి. మీరిక్కడ మైదా బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. లేదా సగం మైదా, సగం గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. నేను మాత్రం మొత్తం మైదా పిండితో చేసుకుంటున్నా. మనం షాప్స్‌లో కొనుక్కుంటాం కదా! బేకరీస్‌లో అలా స్వీట్ షాప్స్‌లో అలా. అచ్చం అలానే ఉంటాయి చూసేయండి. ఇక్కడ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని కవర్ చేసి రెస్ట్‌కి పెట్టేశాను. ఇప్పుడు లోపల స్టఫ్‌కి మనం పూర్ణం చేసుకోవాలి కదా! ఇది మెయిన్. దీనికేంటంటే నేను శనగపిండి వాడుతున్నా. ఇక్కడ నేను 3/4 కప్పు శనగపిండికి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని చక్కగా వేయించుకుంటున్నా. అంటే మనకు పచ్చిగా ఉంటది కదా పిండి. ఆ పచ్చి వాసన పోయి నెయ్యి అంతా పీల్చుకొని మంచిగా రోస్ట్ అయ్యేదాకా కలుపుకోండి. మధ్యలో ఇలా ఇంకా నెయ్యి కలుపుకుంటూ రోస్ట్ చేసేసుకోవడమే. చూడండి నేను కలుపుకోవడానికి ఎలా యూజ్ చేస్తున్నానో స్పూన్‌ని ఇలా తీసుకొని పిండిని స్మాష్ చేస్తూ నెయ్యి అంతా లోపల పీల్చుకునేలాగా కలుపుకోండి. సో, నెయ్యి అనేది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసిన నేను. మీకు కావాలి అనుకుంటే ఇంకెక్కువైనా వాడుకోవచ్చు. ఇది రోస్ట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే కలర్ కొంచెం డార్క్‌గా అయ్యి స్మెల్ అనేది వస్తది. అది మీకు అర్థమైపోద్ది చేస్తూ ఉంటే. సో, నేను ఇక్కడ 3/4 కప్ బెల్లం తీసుకున్నాను కదా! ఆ బెల్లంని కూడా ఇందులో వేసేసి ఒక 3 కప్పుల వాటర్ కూడా పోసేసుకున్నా. ఈ బెల్లం కరుగుతదా లేదా అని డౌట్ ఉండొచ్చు మీకు. ఒక 3-4 కప్స్ వాటర్ పోసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కనుంచిన తర్వాత చూపిస్తున్నా చూడండి. బెల్లం కూడా కరిగిపోయింది. ఎందుకంటే నేను తీసుకున్న చిన్న క్యూబ్స్ కాబట్టి ఈజీగా కరిగిపోయింది. మీ దగ్గర పెద్ద బెల్లం ఉంది అంటే దాన్ని మీరు తురుములాగా చేసుకొని వాడుకోవచ్చు. సో, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఇలా నెయ్యి అంతా చక్కగా అందులో ఇంకిపోయేలాగా కలిపేసుకొని ఇక్కడ మీరు ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేను ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నా. ఈ ఫ్లేవర్ అనేది సూపర్బ్ ఉంటది ఏ స్వీట్‌లో అయినా. ఇక్కడ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకున్నా. నెయ్యి ఎంతుంటే అంత కమ్మగా నోట్లో అలా జారిపోతది ఏ స్వీట్ అయినా. సో, నెయ్యికి మాత్రం అస్సలు వెనకాడకుండా వేసుకోండి. అంతేనండి. ఇలా ప్యాన్‌కి సెపరేట్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మూత పెట్టేసి మొత్తం చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా ఇక్కడ. కొంచెం గట్టిగా అయింది కదా! దాన్ని ఇప్పుడు మంచిగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ చిన్న ఉండల్లా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. నాకు ఈ 3/4 కప్పు పిండికి ఎగ్జాక్ట్ 10 బాల్స్ వచ్చాయండి. అంటే 10 ఉండలొచ్చాయి. కొంచెం మిగిలితే అవి మా మిక్కీకి తినిపించి నేను డైరెక్ట్ తినేసిన. అసలు ఇలా డైరెక్ట్ తినేసేయొచ్చు వీటిని లడ్డూలాగా అంత బాగుంది పూర్ణం. ఇక్కడ నేను ఇంకా బటర్ పేపర్ తీసేసుకున్నా. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ సైజ్ ఆ ప్లేట్‌లో ఇన్సర్ట్ అయ్యేలాగా ఆ సైజ్ ప్రకారం బటర్ పేపర్‌ని కట్ చేసుకొని కింద పైన 2 వైపులా ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇక్కడ ముందుగా నానబెట్టేసుకున్న పిండి ఉంది కదా! చూడండి ఎంత బాగా నానిపోయిందో పిండి. ఇలా ఎంత సాఫ్ట్‌గా మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్‌కి వచ్చేలాగా పిండి ఉంటదన్నమాట నానబెట్టేసుకోవడం వల్ల. సో, ఇలా కొంచెం పల్చగా ఒత్తేసుకొని బటర్ పేపర్ పైన ఈ పూర్ణం స్టఫ్‌ని లోపల పెట్టేసి పిండితో చక్కగా కవర్ చేసేసి ఇంకా మీకు సన్నగా కావాలంటే సన్నగా, లావుగా అంటే లావుగా పైన పిండిని ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని తీసేసి ఒత్తేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒత్తుకోండి. ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసేసుకోవచ్చు. పైన ఇంకో బటర్ పేపర్ పెట్టి మనం ఆయిల్‌తో ఇలా రబ్ చేస్తే మాత్రం ఇంకా పేపర్ లాగా వస్తాయి సన్నగా. నాకు మరీ అంత సన్నగా అవసరం లేదు. ఇలా చేయితోనే వచ్చేసాయి కాబట్టి నేను డైరెక్ట్ ఫింగర్స్‌తో ఇలా ప్రెస్ చేసేసుకున్నా. మీకు రావట్లేదు పిండి అంటుకుంటుంది అంటే ఇంకో బటర్ పేపర్ పైన వేసుకొని మీరు ప్రెస్ చేసేసుకోండి. సో, మీడియం ఫ్లేమ్‌లో ఇవి ఫ్రై చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ చుట్టూరా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్నారంటే అసలు టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ సూపర్ సాఫ్ట్ బొబ్బట్లు రెడీ అన్నట్టే. ఇలాంటివి ఎంతమందికైనా మీరు ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఎందుకంటే ఎక్కువ శ్రమ పడకుండా మనం శనగపప్పుని నానబెట్టి దాన్ని ఉడకబెట్టి మళ్ళీ స్మాష్ చేసి అదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా. అంటే వంట నచ్చిన వాళ్ళు అది ఎంత కష్టమైనా ఇష్టంగా చేసేస్తాం. కాకపోతే బిగినర్స్ అయినా ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఈ బొబ్బట్లన్నీ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకున్నా అండి. ఒక్కదాన్నే తినేసే అంత టేస్టీగా ఉండే, కాకపోతే అన్నీ తినలేదు ఒక్కదాన్ని. నేను మా ఆయన కలిసి ఫినిష్ చేసాం. మెక్కికి కూడా తినిపించా. సో మీరు మైదా వాడొద్దు అనుకుంటే, చిన్న పిల్లలకి పెట్టాలనుకుంటే గోధుమ పిండితో చేసుకోండి. లేదు మైదానే వాడుకుంటామంటే చిన్న పిల్లలకి పెట్టకండి, మైదా కాబట్టి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంత సన్నగా వచ్చేసాయో బొబ్బట్లు. మరి ఈ బొబ్బట్లని మీరు ఈ ఉగాదికి ట్రై చేయకపోతే అది ఇంకా మీ ఇష్టం అండి. మీరు పెద్ద ప్రాసెసే కష్టపడతా అంటే మీకు వచ్చినట్టు చేసుకోండి. లేదు సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోవాలి, నెక్స్ట్ డే వరకు కూడా ఇంతే సాఫ్ట్గా ఉండాలి అంటే మాత్రం ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. చూస్తున్నారు కదా, నేను ఇది చేసిన 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. నేను చేసుకున్నప్పుడు ఎలా ఉండేనో ఫ్రెష్గా ఇప్పటికీ అలానే ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.